రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆరుట్ల గ్రామంలో ప్రతి ఏటా ఘనంగా జరిగే బుగ్గ జాతర ప్రారంభమైంది. ఈ ఉత్సవంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే గారి నిధులతో నిర్మించిన షెడ్ ప్రారంభించారు. ఏర్పాట్లను సందర్శించి అధికారులను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మంచాల మండలంలో పవిత్రమైనటువంటి బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి ఉత్సవాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఈరోజు సూర్యోదయం తర్వాత పౌర్ణమి వచ్చిందని పంతులు చెప్పారు. లేకపోతే నేను 4:30కు వచ్చేవాడిని. కాబట్టి సూర్యోదయం తర్వాతనే ఈడ మేమంతా పూజలు చేశాం. ప్రజలంతా బాగుండాలని, నియోజకవర్గంలో అందరికీ న్యాయం జరగాలని, అందరు ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ, భక్తుల కోసం అప్పటికప్పుడు 10 లక్షల రూపాయలు ఈ యొక్క షెడ్, ఈ యొక్క కళ్యాణ మంటపానికి, ఇక్కడ వ్రతాలు చేసుకోవడానికి, ఇక్కడ ప్రజలు అక్కడ కూర్చోవడానికి ఇంతకుముందు లేకుండే కాబట్టి 10 డేస్లో అధికారులు బ్రహ్మాండంగా కట్టినారు. వాళ్ళని అభినందిస్తూ ఈరోజు ఇక్కడ కార్తీక పౌర్ణమి కాబట్టి పోయినసారి నేను చూసిన ఎక్కడికక్కడ రావడానికే వీలు లేకుండే. ఈరోజు మన ఏసీపీ గారు, మన ఎండిఓ గారు, ఇక్కడ పోలీస్ అధికారులు అందరూ చాలా చక్కగా, ఎంతమంది వచ్చిపోయినా చాలా క్లీన్గా పెట్టిండ్రు. ఇక్కడ ఇంకా కొంత పని ఉంది, నేను వాళ్ళతో మాట్లాడి అన్నీ కూడా చేయిస్తా. అది ఈరోజు మనం అంతా ప్రజల కోసం పనిచేస్తున్నాం, ప్రజాపాలన చేస్తున్నాం. ప్రజలకు అవసరం ఉన్నటువంటి కార్యక్రమాలు చేయాలనేది మా లక్ష్యం. ప్రజల కోసమే మేము పనిచేస్తాం తప్ప ఇక్కడ ఉండేటువంటి మా స్వార్థం కోసం ఏ నాయకుడు మా దగ్గర ఉన్నోళ్ళు ఎవ్వరు కూడా ప్రజల కోసం చెయ్యాలనే తపన ఉన్నోళ్ళే తప్ప ఎవ్వరు కూడా గతంలో జరిగినట్టుగా అవినీతి జరగాలని లేదు, ఎక్కడ జరగదు కూడా. అందుకే ఈరోజు నేను అందరినీ, మా కార్యకర్తలను అభినందిస్తున్నా, మా నాయకులను అభినందిస్తున్నా. అందరినీ కూడా ఈ మంచి కార్యక్రమం చేసినందుకు, ఈ 15 రోజులు కూడా మంచి కార్యక్రమాన్ని అందరూ మీరు దగ్గరుండి చెయ్యమని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా.